ఏ రౌండ్ కూడా సెటప్ ఉంది. అలా సెటప్ ఇది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే 4th రౌండ్ కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందంటే మధు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? లలిత. లలిత దా మనీ బాక్స్ తీసుకుని వచ్చి. ఈ రౌండ్ లో ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడాలన్నమాట. టాపిక్ చెప్పే ముందు ఆ టాపిక్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్ నువ్వు చేయాలా తను చేయాలనేది నీ ఇష్టం. టాపిక్ చెప్పేసిన డైరెక్టర్ ఫస్ట్ మూవీ నేమ్ లలిత. లలిత. నేను ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బెలూన్ కిందకి దిగుతూ ఉంటుంది. కరెక్ట్ గా నేను ఎత్తి మీదకి వచ్చి పగిలేలోపు మొత్తం 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. లేని ఎడల బెలూన్ ఎత్తి మీద పగిలిపోతుంది, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. ఓకే, అండ్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే పాస్ అని చెప్పు, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజమౌళి. పాస్. సుకుమార్. పాస్. త్రివిక్రమ్. పాస్. పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. పాస్. శ్రీను వైట్ల. పాస్. సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి. పాస్. వి వినాయక్. పాస్. కొరటాల శివ. కొరటాల శివ. పాస్. క్రిష్. 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 రాజమౌళి. సుకుమార్. త్రివిక్రమ్. పూరి జగన్నాథ్. శ్రీను వైట్ల. వివి వినాయక్. అరే పొరపాటు తీసుకుంటా కిందకి వెళ్ళిపోతా. బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను. Yahoo Yahoo, I wanna Yahoo Yahoo, come on everybody wanna Yahoo Yahoo. Yahoo Yahoo, wanna Yahoo Yahoo, come on everybody wanna Yahoo Yahoo. లలిత చాలా బాగా ట్రై చేసావు, ఒక్కడు కూడా చెప్పలేదు. బెలూన్ పగిలింది, ఎలిమినేట్ అయిపోతున్నావు. డబ్బులు అక్కడ ఇచ్చాయి. ఒక హీరోయిన్ డైలాగ్, లేడీ ఓరియంటెడ్ డైలాగ్ ఉంటది కదా, చెప్పు. ఆ ఎస్ఐని కొట్టావంట ఎందుకు? నీకోసం ఎవరినైనా కొడతా. బాగా ట్రైనింగ్ ఇచ్చావు కదా. ఎవడాడు? ఇడే ఇడే నేనే అంట. శృతి జోలికి వచ్చింది నువ్వేనా? మళ్ళీ అడుగుతున్నాను, శృతి జోలికి వచ్చింది నువ్వేనా? ఏమిట్రా? మీ ఆయన్ని చంపేస్తానమ్మా. మీ ఆయన్ని చంపేస్తానమ్మా. ఓకేనా? ఒరే మగాడు ఎవడో నిమిషాలు అడుగుతాడు, చంపేస్తానమ్మా. ఇది ఏంటిది? ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని సెటైర్లు వేసినా మీ ఆయన్ని చంపేస్తానమ్మా. ఇప్పుడు అర్థమైంది ఆది, నువ్వు నిజంగా మగోడివి కాదు. మిగిలిపోయింది ఇద్దరులో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నామా? మనీషా. మనీషా దా. ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే విమెన్ రిలేటెడ్ క్వశ్చన్స్, మహిళలు వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలు. టాపిక్ కి ఆన్సర్ నువ్వు చేస్తాను. ఓకే మనీషా, ఆర్ యు రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అలా మొదలైంది సినిమా డైరెక్టర్ ఎవరు? లేడీ డైరెక్టర్. మహిళల గురించి. సెకండ్ ఒలింపిక్ లో ఇండియాకి సిల్వర్ మెడల్ తెచ్చిన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎవరు? రైట్ ఆన్సర్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ. ఓకే. మొట్టమొదటి ఒలింపిక్ మెడల్ సాధించిన భారతీయ మహిళ. ఓకే. ప్రస్తుతం ఇండియా విమెన్ క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు? మొట్టమొదటి భారతదేశ మహిళా రాష్ట్రపతి. పటేల్ మని కొట్టాలి మిమ్మల్ని. ఓకే. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? గుండెజారి గలంతేన్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన బ్యాడ్మింటన్ ప్లేయర్. తమిళనాడు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. పిటి ఉషా ఏ క్రీడాకారిణి?
రైట్ ఆన్సర్. సెకండ్ ఒలింపిక్. చెప్పలేకపోయావు కాబట్టి నువ్వు హెల్మెట్ అవ్వబోతున్నావమ్మా. సో వెళ్తూ వెళ్తూ మా కోసం ఇప్పుడు నేను ఒక కాలేజ్కి వస్తున్నా, ఫ్రెషర్ నేను, ఒక అబ్బాయిని. నువ్వు నన్ను దమ్కి ఇస్తున్నావు, ర్యాగింగ్ చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఎట్లా చేస్తావు? ఓకే ఏంటమ్మా ఇది? బయట బయట ఏంటమ్మా? ఎలక్షన్స్ లో ఉన్నావా నువ్వు? ఇచ్చేనేంటి? అయ్యో బాగా ఏమనుకుంటున్నావు? కాలేజ్ కి ఇలా వస్తారు. హెయిర్ స్టైల్ ఏంటమ్మా? రేపటి నుంచి నీట్ గా ఫార్మల్స్ ఏంటి గొడవ? ఏంటి మీకేంటి మధ్యలో? గొడవ ఏంటి మీకేంటి మధ్యలో? మీ ఆయన చంపేస్తానమ్మా. రేపటి నుంచి ఫార్మల్ లో రావాలి. థ్యాంక్ యూ అమ్మా. అది మీ డైరెక్ట్ అమ్మా. అండ్ మిగిలిపోయింది ధరణి. పైకి చూడండి. టాపిక్ చెప్పేస్తున్నా. ఇద్దరు సెలబ్రిటీస్ గాని, ఇద్దరు హీరోస్ గాని, ఒక హీరో దాంట్లో ఒక సెలబ్రిటీ గాని కలిసి యాక్ట్ చేసిన సాంగ్. ఈ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా అక్కడ చెప్పండి. ధరణి నువ్వే చెప్పాలంటమ్మా. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అఖిల్, నాగార్జున. రైట్ ఆన్సర్. రానా వెంకటేష్. పవన్ కళ్యాణ్, డిఎస్పి. గుర్తించుకో. ప్రభుదేవ. సిద్ధార్థ్, మన బొమ్మరిల్లి సిద్ధార్థ్. ఓకే. వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్. చిరంజీవి, రామ్ చరణ్. ఇది 150 సినిమా. 150 సినిమా. అల్లుడు సీను. చిరంజీవి, రామ్. సరిపోతే ఫస్ట్ చెప్పు. నాగార్జున, జనీలియా. నాగార్జున, జనీలియా. చిరంజీవి, నాగబాబు. చిరంజీవి, నాగబాబు. మై జడ్జ్. చిరంజీవి, పవన్ కళ్యాణ్. ఆలస్యం ఎందుకు, అక్కడ విచ్చిండి. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. సినిమా చూపించడంలో నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. బుద్ధి తక్కువై నిన్ను పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్స్ ఏ బాబు, ఎన్నాడు ఒప్పుకున్నావు అంటే పెళ్లి చేసుకున్నందుక కాదు, బుద్ధి లేదని. స్టైలిష్ బన్నీని పెళ్లి చేసుకోవాల్సింది నేను, బక్రాని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను కూడా సమంతాన్ని చేసుకుని సంతలో మేకని చేసుకోవాల్సి వచ్చింది. ఏంద్రా అలా చూస్తున్నావు? కళ్ళు దబ్బినా? కళ్ళు దబ్బింది నాకు, అది నీకు, అందుకే కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతుంది. ఎక్కడా? ఊరెక్కడా? అబ్బా పెళ్లి చేసుకుందామనే. పోయి అద్దంలో ముఖం చూసుకోరా. పొయ్యిలో ఎవడు చూసుకోడు. పందిట్లో ఏంది
చేతులు ఇస్తున్నావేంది మీద ఏమనుకుంటున్నావు ఎవరు చెప్పింది ఏం ఎడకలు వచ్చినావు